అన్నా ఈ బిల్డింగ్లో ఏమైనా పని ఉందా? పని లేదా వాళ్ళ పైకి ఉంటాడు మేస్త్రి అయ్యప్ప దగ్గర పోయి అడిగిరా ఆడు ఉన్నాడు చూడప్ప పైన మేస్త్రి పైన ఉన్నాడన్నా? పైన. సరే అడిగొస్తానులే. మేస్త్రి అన్నా. హలో తమ్ముడు, ఇక్కడ ఏం కావాలి? అన్నా ఏమన్నా హెల్పర్ పని ఉందన్నా? పని పక్కన పెట్టు కానీ నేను ఎక్కడో చూసినట్టుంది తమ్ముడు. మేస్త్రి నేను రెగ్యులర్గా నేను అడ్డ దగ్గర ఉంటాను మేస్త్రి, ఆడే చూసి ఉండొచ్చు మీరు. ఓ అవును కదా, గుర్తుకొచ్చింది తమ్ముడు. ఏంటి అడ్డ వదిలేసి బిల్డింగ్ మీద పడ్డా? ఇంట్లో పరిస్థితి కూడా ఏమో బాగోలేదన్నా, 2-3 రోజులు అవుతుంది, పని కూడా దొరకట్లేదు, సరిగా పని కూడా లేవు, అందుకనే. సరేలే తమ్ముడు, పని అయితే ఉంది కానీ పేమెంట్ 600 ఇస్తా చూడు. 600? మేస్త్రి బయట అంతా 800 నడుస్తుంది కదా మేస్త్రి. ఏంటి 800కే పని చేస్తావా? మరి మాకు అవసరం ఉన్నప్పుడు అడ్డ దగ్గరకు వచ్చి మాకు పనులు కావాలరా, కూలోళ్ళు లేరు, అర్జెంట్ పని ఉంది రండి, 850 ఇస్తా లాస్ట్కి అని అడిగినప్పుడు మాకు 900 కావాలి, 1000 కావాలి, 1100 కావాలి, గుద్ద కడుక్కోవడానికి ఫిల్టర్ నీళ్ళు కావాలి, టీలు కావాలి, కాఫీలు కావాలి, బిర్యానీలు కావాలని ఇన్ని రూల్స్ పెట్టి మాకు పనికి రాకుండా ఎగేసుకొని ఇంటికి పోతారు కదా, అప్పుడు మా పరిస్థితి ఎట్లుండాలరా? మీ అడ్డ దగ్గర మీరు డిమాండ్ చేశారు, నా బిల్డింగ్ దగ్గర నేను డిమాండ్ చేస్తున్నా. నువ్వు 600కే పని చేయాలి, అర్థమైందా? ఇంట్లో పరిస్థితి ఏమో బాగోలేదన్నా. ఎవరు? ఏంట్రా నీ గోల? మంచి కలగనేటప్పుడే వచ్చి డిస్టర్బ్ చేస్తావు. మేస్త్రి రేపు నాకు సెలవు కావాలా, ఈరోజు సాయంత్రం పైసలు కావాలా. రేపు పొద్దునకి సెలవు, ఈ రోజు సాయంత్రం పైసలు తీసుకొని ఏం పేరుకి కట్టేస్తావురా నువ్వు? మేస్త్రి రేపు బలిగేరు బత్తలాయ జాతర ఉంది, జాతర చేయడానికి సెలవు కావాలా, పైసలు కావాలా. జాతర పోతారా? సరే ఇస్తలే. అన్నా పరి రానా కాదన్నా, మరి నిన్న మేస్త్రి బిడ్డను చూని పోమంటివి, మరి ఈ రోజు బత్తలే జాతర పోమని చెప్తుండవు మేస్త్రికి. నా దగ్గరే పని చేస్తూ నా బిడ్డకే లైన్ వేస్తారా? సంపేసాలి మేస్త్రి దొరికి రోజు ఎబ్బో, సంపేసాలి మేస్త్రి దొరికి రోజు ఎబ్బో. అన్న కాంట్రాక్టర్లు మేస్త్రులు మీ పనులతోని మీరే జాగ్రత్తగా ఉండాలి. మీ దగ్గరే పని చేస్తూ మీ బిడ్డలకే కెచ్చేస్తుర్రు. ఏం చేస్తున్నావురా నవీన్? మాల్ అయిపోయిందన్నా, మాల్ తెమ్మని చెప్పినా కలుపుతున్నారు అనేలు. మాల్ అంతా అయిపోయిన తర్వాత మాల్ కలపమని చెప్తారా ఎవరన్నా? మాల్ ఒక అర్ధ మూట ఉండగానే చెప్పాలి కదా ఒక 2 మూటలకు కలపండి రాని. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? చెక్క భజన ఏమని చేస్తావా? నువ్వు మేస్త్రివురా, పవర్ నీ చేతిలో ఉండాలా, హెల్పర్ని ఆట ఆడుకునాలా, తిట్టాలా నాల్ని జల్జల్ కలపండి అని. ఏం మేస్త్రిరా నువ్వు? సరే మేస్త్రి ఇప్పుడు పోయి చెప్తా జల్జల్ కలపమని. తో జల్జల్ కలపండిలే, ఒక 3 సిమెంట్ కలపడానికి ఎంతసేపులే మీకు? మేస్త్రి వచ్చి నన్ను తిరుగుతాడా? మేమేం చేస్తున్నాం? కలుపుతున్నాం మనిడా, మేమేమన్నాడా కలుపుతున్నాం కదా, మళ్ళీ వచ్చి కలపండి నాకు రెమ్మలేస్తుంది. నేనేమంటారా మిమ్మల్ని? మేస్త్రి అరుస్తున్నా అని చెప్తే అంతే కదా. అరుస్తా ఉంటే నీవే కలుపుకో, లేదంటే గుద్ద మూసుకొని పో అన్న. న్యాయం మీరే చెప్పండి అన్న. మేస్త్రి వస్తాడు, అరసలే ఆ నేల మీద జల్జల్ మాల్ తెప్పించుకెళ్ళి అంటాడు, నోట్లో ఏమన్నా అంటాడు. నన్ను పోయి వాళ్ళ నేలను అరిస్తే రెమ్మలేస్తుంది, మాకు అరసద్దు అని అంటారు. ఏం చేయాలో నాకే తెలియదు, మీరే చెప్పండి కామెంట్లో మరి ఏం చేయాలో. ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా ఆ తారా. రే సత్యం, ఇప్పుడు చూసిన సిమెంట్ నువ్వే కలుపుతావేందిరా? వానికి కలపనీకే వాడు ఇంకా చిన్న పిల్లోడు అన్న, మనకి కలపనికి రాదు. ఏంటి కలపడానికి రాదా? ఇంకో 2 వద్దులు పోతే మొగోని కూలి అడుగుతాడు. ఇంకెప్పుడు నేర్చుకుంటాడు సిమెంట్ కలిపేది? వదిలోనికి కలపనీకే. గిట్ట ఎక్కేది కాదు, నెత్తి మీదకే సిమెంట్. ఓ నెత్తి మీదకి వెళ్ళి మామ వేస్తా సిమెంట్. ఇట్టారు మామ నెత్తి మీద సిమెంట్ వేసేది. ఈ అక్క సిమెంట్ నెత్తి మీద ఎగ్గమంటే నా నెత్తి మీద వేస్తావేమలే. అరే ఇప్పుడు ఎవరు లేరురా, ఈ సిమెంట్ బ్యాగ్ అమ్మకేసి మనం న్యూ ఇయర్ పార్టీ చేద్దాం రా. పట్రా పదరా పదరా పద 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 పద. ఈ టైంలో సిమెంట్ బ్యాగ్ ఎక్కడ రాపయ్యా? రేపు పొద్దున 6 గంటలకు పని చేస్తాం సార్, అందుకే సిమెంట్ బ్యాగ్ పైనకి ఎత్తుకుంటాం సార్. పదరా పదం పదరా. అవును సార్ ఇలాంటి పని వాళ్ళు దొరకాలంటే పోయిన జలంలో పుణ్యం చేసి ఉండాలి. ఇప్పుడు గాను ఓనర్ చేతికి దొరికింటే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి మనకి. సిమెంట్ పని చేసే వాళ్ళందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. తొందర రండ్రా. ఏం మేస్త్రి అద్దె నడదలకొచ్చేవి? ఎడ చూసో బిల్డింగ్ లేదు, ఇల్లు లేదు, ఆడ పని ఇంతకే జరగలే.
ఏం మేస్త్రి మా దగ్గర పాటికేం ప్లాన్ చేసినామే మేస్త్రి వాడిని కొట్టి నీకు పెడదు నాన్ పని చేయబట్టి 20 సంవత్సరాలే కానీ మీలాంటి తులవనాయాల్ని నేను ఒక్కసారి కూడా చూడలే నా జీవితంలో. ఏం మేస్త్రి కొట్లు ఇల్లు కొంప తీసి సూసైడ్ చేసుకుని వచ్చిన మేస్త్రి కుంటల కాంక్రీట్ ఇగ్గలరా, తొందరగా సిమెంట్ తీసుకురండి పోండి. రండి అమ్మా కాంక్రీట్ కలిపి మడ్డి కలిపి కుంట ఫినిషింగ్ చేసే పాటికి రాత్రి 10-11 అవుతుంది. మేస్త్రి చంపేస్తాం నడితే లే నేను రెడీ మీరు వస్తారు లేదా మేస్త్రి నిన్న దేవరం ఏంటి మా ఫ్రెండ్ గారు దేవరం చేసిండే ఫుల్ దెంగబాలు తిని తాగొచ్చామా. మా బాత్రూమ్ వేస్తాం మేస్త్రి, కొంచెం అర్జెంట్ మేస్త్రి తొందరగా వస్తాం. ఓలే మేస్త్రి కానీ డౌట్ వస్తాం మనకు బండి వేసుకుని వస్తాడు. ఉరకండి నానేం స్విచ్ ఆఫ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి మీ ఇల్లు కట్టిన మేస్త్రి పేరేంటో కామెంట్ చేయండి.